కుమార్తె చెడు దినములు ఉన్నాయి జాగ్రత్త అంటున్నాడు. హల్లెలూయా. ఎస్, చెడు దినములు ఉన్నాయి జాగ్రత్త అని చెప్తున్నాడు. నీ యొక్క వాక్యానుసారంగా జీవితంలో కలిగి ఉన్నప్పుడు నీ చెడు దినములు నీ అంటావు అంటున్నాడు. హల్లెలూయా. అవునా కాదా? వాక్యానుసారంగా జీవితం కలిగి ఉండి, ప్రార్థనలో జీవితం కలిగి ఉండి, దేవుని యొక్క సహవాసంతో కలిగి ఉన్నప్పుడు ఆ చెడు దినములు కూడా నిన్ను బెదిరిస్తూ ఉంటాయి. కానీ ఏమవుతాయి తెలుసా? ఆయన మహిమార్థకరంగా ఉంటాయని తెలియపరుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దినములు చెడ్డవి కనుక సమయమును సద్వినియోగం తీసుకొని ఆయన యొక్క సన్నిధిలో శుద్ధిస్తూ గణపరుచు ఉండాలి. హల్లెలూయా. దినములు చెడ్డయా పాతయ్య అంటే, చెడ్డయా మంచి అంటే ఆ దినములన్నీ చెడ్డయే. నీవు యొక్క జీవితంలో నీవు కరెక్ట్ గా ఉన్నప్పుడు, నీ ప్రార్థన యొక్క జీవితం కలిగి ఉన్నప్పుడు, నీవు వాక్యానుసారమైన జీవితంలో కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క సహవాసం చేత ఉన్నప్పుడు ఆ దినములు నీకు మంచివి. కానీ లేకపోతే దినములన్నీ అపవాదియే. అందుకంటున్నాడు దినములు చెడ్డవి కనుక నీవు సద్వినియోగము చేసుకోవాలి. ఆ దినాన్ని నువ్వు దేవుని యొక్క సన్నిధిలో వాడబడాలి. దినమే కాదు కానీ ఒక్క దినములో అనుక్షణము ప్రతిక్షణం యొక్క అంతరంగులు యాగములు జరుగుతూ ఉన్నప్పుడు నీ పైన వచ్చిన అపవాదైన క్రియల సైతాను యొక్క అపవాదన శోధనలు నిన్ను చూసి పారిపోతాయి. ఎందుకో తెలుసా? నీవు అగ్నితో మండుతూ ఉంటావు. ఆయన ఆకాశం వైపు దిగుస్తున్న ప్రతి ఒక్క మెరుపు యొక్క స్తంభం యొక్క అగ్ని నీ పైన కుమ్మరిస్తూ ఉంటుంది. నువ్వు మండుతూ ఉంటావు. అపవాదన సాతాడు పారిపోతుంటారు. ఈ బాబాల భాష ఎందుకో తెలుసా? దేవుని యొక్క సంకల్పం అలా రీతిగా ఉంది. దేవుడి యొక్క ప్రతి ఒక్క మనుషుడు ఆ రీతిగా ఏర్పరచుకొని ఉన్నాడు. అందుకంటున్నాడు దినములు చెడ్డవి కనుక నీవు యొక్క సమయమును సద్వినియోగము చేసుకొని ఆయన యొక్క సన్నిధిలో శుద్ధించి గణపరిచే వారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకనే ఈ ప్రపంచంలో, ఈ లోకములో పాపముతో నింపబడి ఉంది. దేవుని యొక్క వాక్యానికి విరోధంగా, దేవుని యొక్క వాక్యాన్ని యొక్క వ్యతిరేక అపవాదన సాతాను నడుస్తూ ఉన్నాడు. పాప క్రియలతో నింపబడింది. దేవుని